ఓకే, సందీప్కి నిన్న సండే ఎగ్జామ్ జరిగింది తిరుమలలో ఎంట్రన్స్ టెస్ట్లో సందీప్ పాస్ అవ్వడం వల్ల సీట్ వచ్చింది తిరుమల స్కూల్ వైజాగ్లో. సో అందరూ కూడా క్లాస్ కొట్టి అభినందించారు సందీప్. ఓకేనా? సో మనం కూడా బాగా చదివితే బాగుంటుంది అనమాట, మనకి కూడా రకరకాల సీట్లు కూడా వస్తాయి. అట్నే వాట్సాప్ పెట్టారా? అంటే మెరిట్ బట్టి మనకి ఎక్కువ మెరిట్ వచ్చిందనుకో, మెరిట్ ఎక్కువ వస్తే ఆ ప్రైవేట్ స్కూల్లో కన్సెషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 70,000 80,000 అనుకో పెర్ యానం, ఫీజు తగ్గిస్తాడు పర్సంటేజ్ బట్టి. మెరిట్ స్టూడెంట్ కదా వాళ్ళకి కావాల్సింది. మామూలుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుందా, మెరిట్ స్టూడెంట్ ఉందనుకో కన్సెషన్ ఇస్తారు. సో మనం ఎంత సీట్ వచ్చే సంబంధం కాదు కానీ కన్సెషన్ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే మామూలు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకుంటారు. ఇది కానీ ఎంత శశి వేలువైన తెలుసు కదా మీకు? శశి వేలువైన ఎంతమంది తెలుసు? పశ్చిమ గోదావరిలో తెలీదా? శశి వేలువెల్లో అంతే. అక్కడైతే కొన్ని స్కూల్లోనైతే వైజాగ్లో కొన్ని స్కూల్లో పేరెంట్స్కి కూడా టెస్ట్ పెడతారు. అంటే పేరెంట్స్కి పర్సన్ టెస్ట్ పెట్టట్లేదు కానీ చిల్డ్రన్కే పెడుతున్నారు. వాళ్ళకి పెట్టిన టెస్ట్ని బట్టి వాళ్ళకి ఎవరైతే మెరిట్ వస్తుందో వాళ్ళే తీసుకుంటారు. మెరిట్ వాళ్ళకి కూడా ఫ్రీయే ఉండదు. యాక్చువల్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లో మెరిట్ వాళ్ళకి ఫ్రీ ఉండదు. మెరిట్ వాళ్ళు కూడా ఫీజు కట్టాలి ఖచ్చితంగా. అందులో ఎవరైతే టాప్లో వస్తారో వాళ్ళకి మాత్రం ఫ్రీ అనమాట. సో మనడు ఫ్రీ కోటాలో మనడు సీట్ వచ్చింది కాబట్టి వచ్చింది 1 lakh హాస్టల్ 1 lakh సార్. కానీ ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల 40. మళ్ళీ వేరే 1 lakh 40. అదే మామూలుగా ఎడ్యుకేషన్తో పాటు ఐఐటి అనే కోర్సు కూడా చూస్ చేసుకోవడం వల్ల 45,000 ఎక్స్ట్రా కట్టాలి. గుడ్ మార్నింగ్ సార్.